హలో, ఇస్ ఇట్ కంట్రోల్ రూమ్? ఐఎమ్ కలెక్టర్ పద్మిని స్పీకింగ్. ఎస్పీ శంకర్ ని చంపడానికి హంతకుడు వినయ్ ఇప్పుడే బయలుదేరాడు. అతని వెంటనే అరెస్ట్ చేయండి. సాధ్యం కాకపోతే కాల్చి చంపండి. మేక్ ఆల్ అరేంజ్మెంట్స్ ఇమీడియట్లీ. వెరీ గుడ్, చాలా బాగుందమ్మా. కానీ నీకున్న అధికారం ప్రజల్ని పాలించటానికి, రక్షించటానికే తప్ప చంపటానికి కాదు. కానీ నేను చంపమంది ఓ హంతకుణ్ణి. అతను హంతకుడని నీకు తెలుసా? బాగా తెలుసు. ఏం తెలుసు నీకు? ఆ వినయ్ తండ్రిని సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్లే అతి దారుణంగా చంపారని తెలుసా? ఆ పెద్ద మనుషుల్లో ఈ ఎస్పీ శంకర్ కూడా ఒకడన్న విషయం నీకు తెలుసా? వినయ్ ఇప్పటి వరకు తను అనుకున్నది సాధించాడు. నువ్వు అతన్ని పట్టించగలవేమో గాని ఆ ఎస్పీ శంకర్ ని రక్షించలేవు. తన తండ్రిని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవటానికే అతను హంతకుడుగా మారాడు. ఒక కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రత్యక్ష సాక్షిగా, వినయలోని మంచితనం బాగా తెలిసిన మనిషిగా నేను అతనికిచ్చిన మాటని కూడా కాదని నీకు నిజం చెబుతున్నాను. విను, నేను నీ కన్న తండ్రిని కాదు. సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ నీ చిన్నన్న. నువ్వు హంతకుడంటున్న వినయే నీ పెద్దన్న. ఇక ఇప్పుడు నీ అధికారంతో అన్యాయాన్ని రక్షించి నీ అన్ననే బలి తీసుకుంటావో, అన్యాయాన్ని అంతం చేసి అన్నని కాపాడుకుంటావో నీ ఇష్టం.